శ్రీవానశైలగురుపాదసరోజభృంగ సంపత్కుమారసుతవేంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవరకాశ్యపరంగసూనుం శాంతం శరణ్యగురుశేఖరమాశ్రయేహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నేనెవరినో కంఠస్వరాన్ని అనుసరించి కొంతమంది గుర్తుపట్టేసి ఉంటారు. అయితే ఇది నన్ను అభిమానించే వారున్నటువంటి వాట్సాప్ గ్రూపు గురించే ఈ ఆడియో తప్ప జనరల్ పబ్లిక్ను ఉద్దేశించి కాదు కనుక నేనెవరినో తెలియకపోయినా నన్ను అభిమానించే వారందరికీ కూడా అర్థమైపోతుంది. మిగిలిన వారికి తెలియకపోయినా వీరికి అర్థమైపోతుంది. కానీ పొరపాటునో గ్రహపాటునో అలవాటునో ఇతరులకి ఇది ఫార్వర్డ్ అయిపోయిందనుకోండి, వారికి ఎవరిది కంఠం అనే జిజ్ఞాస బయలుదేరుతుంది. పాపం, దానికి నేను ఎందుకు తావివ్వాలి? అందుచేత నేనెవరో నేనే చెప్పేసుకుంటాను. విజయనగరం జిల్లాలో రామతీర్థం అని ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో కల్వపూడి శరణ్యాచార్య స్వామి వారు అని ఉండేవారు. ప్రస్తుతం పరమపదించారనుకోండి. వారు పంచ సంస్కారాలు కటాక్షించినటువంటి అనేక మంది భాగ్యవంతులలో నేను ఒకడిని. అది నా మొదటి ఐడెంటిటీ. ఇక రెండో ఐడెంటిటీ ఏమిటో తెలుసా? వానమామలై పరంపరలో వస్తూ దశ దిశలా వ్యాపించిన అనేక మంది జీయర్ స్వాములలో ఒకానొక మహానుభావుడి చేత తురియాశ్రమం అంటే సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించబడినటువంటి వాడిని నేను. ఇది నా రెండో ఐడెంటిటీ. ఇంకా మిగిలిన ఐడెంటిటీస్ కూడా చెప్పవద్దు, లేకపోతే ఎలా తెలుస్తుంది నేనంటే ఎవరోను. ప్రపంచ ప్రసిద్ధంగా అపర రామానుజులుగా ఎల్లెడలా కీర్తించబడుతున్నటువంటి శ్రీ 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 చినజీయర్ స్వామి వారిని ఆచార్య స్థానీయులుగా భావిస్తున్న లక్షలాది జనసముద్రంలో జనసమూహంలో ఓ చిన్న తుంపుర్ని నేను. అంతేనా? కులపతులైనటువంటి తేకం గోపాలాచార్య స్వామి వారి విశేష అభిమానాన్ని చూరగొన్న భీమవరం శ్రీ 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 రామచంద్రజీయర్ స్వామి వారిని అభిమానించే వేలాది మందిలో నేనున్ను ఒకడిని. అంతేనా? తిరుమంత్రాన్ని తన తిరునామంగానే మలుచుకొని తలచిన దర్శించినప్పటికీ కూడా ధన్యతని పొందించగలిచినటువంటి మహానుభావులైన అష్టాక్షరీ జీయర్ శ్రీ 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 అష్టాక్షరీ జీయర్ స్వామి వారి కృపకు పాత్రులైనటువంటి వాళ్లలో నేనున్ను ఒకడిని. దేవుటండి, ఇన్ని చెప్పినా మీ పేరేమిటో చెప్పరు అంటారా? అవును, చెప్పాలి. నాకు తురియాశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్ని, యతి ఆశ్రమాన్ని అనుగ్రహించినటువంటి వారు చేసిన నామకరణ ప్రక్రియలో అప్పుడు నన్ను శ్రీరంగరామానుజీయర్ అని నామకరణం చేశారు. కానీ అదేమిటో కానీ చాలామంది ఆ పేరులో ఉన్న శ్రీని నాలో నిలవనివ్వడం లేదు. రంగరామానుజీయర్ అని అనేస్తున్నారు. పోనీ రంగడిని రామానుజుల వారిని ఉంచుతున్నారా అంటే అది లేదు, కాకినాడ జీయర్ అంటున్నారు. ఏం చేసేది నేను? అంచేత అన్ని పేర్లు చెప్పేశాను మీకు. నేనెవరో
ఈ వాట్సాప్ గ్రూపులో వారికి కాక మిగిలినటువంటి వారికి పొరపాటునో అలవాటునో గ్రహపాటునో ఈ వీడియో వెళ్ళిపోతే, ఈ ఆడియో వెళ్ళిపోతే నేనెవరు అని చెప్పి అనుకోనక్కర్లేకుండా ఆ 3 పేర్లు చెప్పేశాను. ఏమయ్యా, నా పేరు ఇది కాదు అని చెప్పి మీరు చెప్పలేదా అని అంటారా? ఏమండి, భగవంతుడికి శేషభూతుణ్ణి నేను, అది తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. మరి ఆయన అంతర్యామిగా ఏం చేసిన వారికి కూడా శేషభూతుణ్ణే అవుతాను కదా. అందుచేత ఎవరు ఎలా పిలిచినా పలుకుతూనే ఉన్నాను. ఇంతకీ ఇప్పుడు ఈ ఆడియో ఎందుకండి? ఎందుకంటారా? చెప్తాను వినండి. ఈ మధ్యని కొంతకాలం హరిద్వార్లో చాతుర్మాస దీక్ష సందర్భంగా సుమారు 120-130 రోజులు గంగా తీరంలో ఉండి 20 రోజుల క్రితమే ఆశ్రమానికి వచ్చాను. క్రమంగా ఆరోగ్యం, శారీరక మానసిక ఆరోగ్యం కాస్తంత బాగా నిలకడగా ఉన్న తర్వాత ఇంకా ప్రజలతోటి ఇంటరాక్షన్ ప్రారంభించాను. చాలా రోజుల తర్వాత వచ్చాను కనుక నన్ను అభిమానించేటువంటి వారు చాలామంది వచ్చారు, వస్తున్నారు, రాబోతున్నామని చెప్పి తెలియపరుస్తున్నారు. కానీ అభిమానం ఉన్నది చూసారా, నిలవనివ్వదు. కొంతమంది వారి వారి వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల రావాలని ఉన్నప్పటికీ రాలేకపోతున్నామని చెప్పి ఇబ్బంది పడి, స్వామి కనీసం మీ కంఠం విని తృప్తి పడతాం, ఒక్క ఆడియో ఏదైనా విషయాన్ని చెప్తూ పంపించరు అని అడిగారు. పాపం, ఆర్తి అలా ఉంటుంది అభిమానులకి. వారి మనసులు చల్లవేయడానికి ఇది పంపుతున్నాను అంతే. వినాలని కోరిక ఉన్నవారున్న వాట్సాప్ గ్రూపుల్లోనే పోస్ట్ చేస్తున్నాను. కానీ ఒక తమాషా ఏంటో తెలుసా? పావురాలు ఎటు నుంచి ఎటు ఎంత దూరం ఎంతకాలం ఎగురుతూ వెళతాయో చెప్పగలమేమో, కానీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టినటువంటి మెసేజ్ల విషయం మాత్రం ఎంత దూరం వెళతాయో, ఎవరి దగ్గరికి వెళతాయో ఊహించలేం కదా. అందుకని నేనెవరో చెప్పుకోవడం. హరిద్వార్లో అనుష్ఠానం చాలా సంతృప్తిగా జరిగింది. మీ అందరూ ఎలాగైతే వేదవాంగ్మయాన్ని, ముఖ్యంగా భగవద్గీతని నమ్ముతారో, నేను భగవద్గీతను పూర్తిగా నమ్ముతాను. అందులో 15వ అధ్యాయంలో పరమాత్మ ఒక మాట అన్నాడు, మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ అన్నాడు. మీకు ఏదైనా విషయం జ్ఞాపకానికి వచ్చినా, ఏదైనా ఆలోచన కదలాడినా, ఏదైనా చక్కనైనటువంటి ఊహ మెదిలినా అది నా వలననే సుమా అన్నాడు ఆయన. చాతుర్మా దీక్షలో హరిద్వార్లో ఉన్నప్పుడు భగవంతుడు లభింపచేసినటువంటి జ్ఞానంతో ఆలోచనలతోటి గడిపాను కనుక సంతృప్తిగా గడిచినట్టుగా నాకు అనిపిస్తోందేమో అనుకుంటున్నాను. లేకపోతే మనకెక్కడ సంతృప్తులు ఉంటాయి ఆయనది కాకపోతేను. అయితే తమాషా ఏంటంటే, లోకంలో ఉండే ప్రతి వారికి కూడా మత్తస్ఫృతి జ్ఞానం అపోహనంజ అనేది వర్తిస్తుంది, సందేహం లేదు. కానీ కొంతమంది ఇది నా ఆలోచన, నేను ఆలోచిస్తున్నాను అని ఆయన లభింపచేసిన దాన్ని తమ సొంతం చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన అనుకుంటాడు, సరేలే పోనీలే అని అనుకుంటాడు. అప్పుడవి వారివే అవుతాయి, ఆయన ఒకట. అంటే భగవంతుడివి అనుకుంటే భగవంతుడివి కాదు, నావి అనుకుంటే నావి. అది తమాషా. అంతే కదూ. కర్మయోగానికి భేదం ఏముంది? ఏదైనా పని కర్మ చేస్తే నాది కర్మ అనుకుంటాం అనుకో, దాని తాలూకు ఫలాన్ని మనం అనుభవించడమే.
కాదు భగవంతుడు నన్ను చేయిస్తున్నాడు, నాకు చేత చేయిస్తున్నాడు అని చెప్పి కర్తృత్వత్యాగం చేసామనుకో, అది ఆయనది. అంచేత మన ఇష్టమే, నాదనుకుంటామా ఆయనది అనుకుంటామా అని. అందుచేత హరిద్వార్లో ఉన్నప్పుడు ఆయన చేయించాడు అని అనుకుంటే కదా మనకి ధన్యత. ఇది విషయం. ఇక ఇదంతా నేను చెబుతున్నది మన వైష్ణవ సంప్రదాయం గురించి. ఇది వైష్ణవ సంప్రదాయం అంటే నాది అని అనుకోవడం కాదు, ఆయనది అని అనుకోవడం. ఇది వైష్ణవ సంప్రదాయం అన్నాను చూసారా, ఇదే వైష్ణవ సంప్రదాయం కూడాను. వైష్ణవం అంటే విష్ణు సంబంధం అని అర్థం, భగవత్ సంబంధం అని అర్థం. మరి సంప్రదాయం అంటే ఆ పదాన్ని కొంచెం విడగొట్టండి. దాయము, ప్రదాయము, సంప్రదాయము. దాయం అంటే తెలుసును మీకు, దాయాదులు అని పేరు విన్నారు కదా. ఒకే వంశంలో ఉండి ఉమ్మడి ఆస్తిని అనుభవించడానికి హక్కున్న వారందరూ కూడా ఒకరికొకరు దాయాదులవుతారు. వారు అనుభవించేదాన్ని దాయము అని అంటారు. అది వంశ మూల పురుషుల నుంచి వస్తూనే ఉంటుంది. అందుచేత దాన్ని ప్రదాయం అంటారు. మూల పురుషుల నుంచి వస్తే ప్రదాయం అంటారు. స్వార్జితం అయితే ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు ఏ ట్రస్ట్కో ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. లేకపోతే మూల పురుషుల నుంచి వస్తూ ఉంటే ప్రదాయం అవుతుంది. అందులో కూడాను వంకర టింకరలు లేకుండాను, మార్పులు చేర్పులు లేకుండా చక్కగా వస్తే, సమ్యక్ వస్తే దాన్ని సంప్రదాయము అని అంటారు. అంచేత సంప్రదాయం అంటే సాక్షాత్తు పెరుమాళ దగ్గర నుంచి ఆచార్య పరంపరగా, ఆళ్వార్ల పరంపరగా, ఆచార్య పరంపరగా మన వరకు ఏదైతే వస్తుందో దాన్ని సమ్యక్ సంప్రదాయము అని అన్నారు. మన వైష్ణవ సంప్రదాయంలో విశేషం అదేను. ఇదిగో చూడండి, మనకు తోచిన అర్థాలు వ్యాఖ్యానాలు చేసేస్తే మూల గ్రంథాలకి అది సంప్రదాయం అవదు. మన దగ్గర నుంచి చెప్పేటువంటి వాళ్ళందరూ మరి పైనుంచి వస్తే వైష్ణవం విష్ణు సంబంధమైంది, భగవత్ సంబంధమైంది అవుతుంది. కానీ లేకపోతే మనమే చెప్పామనుకుంటే స్వార్జితం అన్నమాట. మన ఇష్టం, మన దగ్గర నుంచో కొత్త పేరు పెట్టుకోవచ్చు. చూసారా, శకాలు చెప్తారు. శంకరాచార్యుల వారితో ఒక శకము, విక్రమాదిత్య ఒక శకం, రకరకాలు చెప్తారు. అలాగా ఎవరైనా కొత్త వాళ్ళు వారికి తోచినటువంటి వ్యాఖ్యానాలు చేశారనుకోండి, వారి పేరుతో వెళుతుంది కాక వారి ఇష్టం అది. కానీ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం అంటే మీకు తెలియదే ఉంది. ఏమంటాం మనం? అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమ గురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః అలా చెప్పుకుంటూ వెళ్ళి శ్రీ నమః, శ్రీధరాయ నమః అని అంటాం. అంటే అక్కడి నుంచి వస్తుందన్నమాట మన సంప్రదాయం. పెరుమాళ దగ్గర నుంచి అలా వస్తుందన్నమాట. అంచేత మనకు తోచిన అర్థాలు వ్యాఖ్యానాలు చేసేయకూడదు మూల గ్రంథాలకి. పూర్వాచార్యులు అనుగ్రహించిన దాన్ని జాగ్రత్తగా అక్షరం అక్షరం, పదం పదం, వాక్యం వాక్యం తాము ఉచ్చరిస్తూ, ఇతరుల చేత ఉచ్చరింపచేస్తూ సంప్రదాయ గ్రంథాలని తరువాతి తరాలకు అలా అందిస్తూ వస్తుందే సంప్రదాయం అవుతుంది తప్ప మూల గ్రంథాలు కాదండి, మేమేమో మాకు తోచిన అనువాదాలు ఏమని చెప్పేస్తామంటే దాన్ని ప్రవచనం అంటారు. మూల గ్రంథాన్ని పట్టుకో చెప్పామనుకోండి, దాన్ని కాలక్షేపం అని అంటారు. కాలుడు అంటే లోకంలో అర్థం యముడు, క్షేపణం అంటే దూరం చేసేయడం, కాలక్షేపం అంటే కర్మానుబంధాల నుంచి దూరం చేసి మోక్షానికి దారిని సుగమం చేసేటువంటి ఒకానొక ప్రక్రియ కాలక్షేపం. ఇది అనువాదాలతో రాదు, మనకి తోచినట్టు చెప్పేస్తే రాదు. పూర్వాచార్యుల గ్రంథాల్లో అక్షరం అక్షరం, పదం పదం,
వాక్యం వాక్యం తాను అనుభవిస్తూ ఇతరులకి చెప్పగలిగితే అప్పుడు అది కాలక్షేపం అవుతుంది. ఏమో మిగిలిన వాళ్ళ విషయం నాకు బాగా తెలియదు, కానీ మా ఆచార్య పరంపరలో మాత్రం కాలక్షేపానికే పెద్దపీట. నాకు గుర్తుండి మా పైవారెవరూ కూడా కాలక్షేపం కన్నా ఉపన్యాస గొప్పది అని అనుకోలేదు. మా పెద్దవారు, మా ఆచార్య పరంపర ఏమిటి, మనకి కులపతులు గోపాలాచార్య స్వామి వారు ఎప్పుడైనా ప్రవచనం చెబితే చెప్పొచ్చు, కానీ గ్రంథాలు అనుగ్రహించడం అంటే ఖచ్చితంగా పంక్తి మీద పాఠమే. మరి పెద్దజీవ స్వామి వారు అంతే, పరంపర అంతే. తమని ఆశ్రయించినటువంటి ముముక్షువులకి హితం కోరేవారందరూ కూడా పంక్తి మీద పాఠమే చెప్పేవారు, చెప్తున్నారు కూడాను. జనరల్ పబ్లిక్కి అంటే ఏమిటి, ముముక్షత్వం అనేటువంటి దానిలో సీరియస్నెస్ పెద్దగా లేనటువంటి కొంతమంది, కమిట్మెంట్ లేనటువంటి వారు కొంతమంది కూడా వస్తారు జనరల్ పబ్లిక్ ప్రవచనాలు నడుస్తూ ఉంటాను. వారికి దాని మీద రుచి కలగడం కోసమని భయపడిపో అంటే ఏదో తమిళ పదాలు సంస్కృత పదాలతో భయపడిపోకుండా ఉండడానికి ప్రవచనం, ఉపన్యాసం, కొంత లోకాభిరామాయణాన్ని కూడా కలుపుతూ జోడించుకుంటూ అరటిపండులో హోమియో మాత్రని పొదిగి ఇచ్చినట్టుగా చెప్పడం మహానుభావుల పద్ధతి కాదనలేదు. కానీ ఇస్తున్నది మాత్రాన్ని ఎరిగి తన అనారోగ్యం కోసం అది మింగడానికి ఇస్తున్నారని చెప్పి తెలుసుకొని మింగడానికి సిద్ధంగా ఉన్న వారికి కూడా అరటిపండులో పెట్టి ఇవ్వడం ఎందుకు దండగా. అందుచేత ఎవరైతే ఓహో ఈ మందు మాకు కుదరదు అని అనేస్తారేమో అని భయపడిన వారికి ప్రవచన రూపంలో లోకాభిరామాయణ కలుపుతూ లోకంలో ఉండే వివిధమైనటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని, ఉదాహరణలన్నీ ఇస్తూ చెప్పడం అనేది సబబుగా ఉంటుంది. కానీ ముముక్షత్వం ఉండి మాకు ఇలాంటిది కావాలి అనుకునే వారికి ప్రవచనంతో సరిపెడితే అది సూపర్ఫ్లూయస్ అవుతుంది. చెప్పవలసింది, వారికి హితాన్ని మనం కోరవలసిందే. ఇంకోటి ఏమిటి తెలుసా, లోకంలోనూ పెరుమాళ్ళ విషయాలు చెప్పే కన్నా లోకాభిరామాయణం మీద రుచి ఎక్కువ. అంచేత లోకాభిరామాయణం చెప్తూ మనం అవి ఇవి కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళుతుంటే వక్తా శ్రోత కూడా కోశం పట్టుకొని పంక్తి మీద పదాల మీద చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఉండే ఏకాగ్రత కానీ విషయగ్రహణ పరిణామం కానీ అందులో ఉండవు, ఇందులోనే ఉంటాయి. లోకాభిరామాయణంలో చెప్పే ఉదాహరణ మీద దృష్టి వెళ్ళిపోతుంది, అంతే తప్ప అసలు విషయం దాటేస్తారు. అదే పుస్తకం పట్టుకున్నాను, కోశం పట్టుకున్నారు అనుకోండి, ఇద్దరును అక్కడికి నిలుస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ అంటే తమని ఆశ్రయించిన వారి హితం కోరేవారందరూ కూడా ఆన్లైన్లో అయినా ఆన్లైన్ అంటే నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు కదా, ఆన్లైన్లో అయినా ప్రత్యక్షంగా కూర్చొని చెప్పినా కోశాలు పట్టుకొని పంక్తి మీదే చెప్పాలని వీరు చెప్పాలని ఆశపడుతున్నారు, వాడు వినాలని ఆశపడుతున్నారు. ఇంకా అలా కాకుండా మెహర్బానీ కోసం అడిగేవాళ్ళు, లేకపోతే జనరల్గా టైంపాస్ కోసం అడిగేవాళ్ళు, వందిమాగధులు, వీళ్ళు మాకు ఆ తమిళ పదాలు ఎందుకండి, మాకు ఆ సంస్కృత పదాలు ఎందుకండి, మామూలుగా చెప్పేయండి అని అడిగితే సరే వాళ్ళు కూడా రుచి కలిగించాలి కదా అని కొంతమంది అలా చెబుతూ ఉంటారు ప్రవచనంలోను. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది సుమండి, జాగ్రత్తగా మనం గ్రహించుకోవాలి. మనకి అయితే సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా మన వైష్ణవ సంప్రదాయ గ్రంథాలు తమిళంలోనూ సంస్కృతంలోనూ లేదా రెండూ కలిసినటువంటి మణిప్రవాళంలోనూ ఉంటాయి కదా. ఏమండి, భాష నేర్చుకొని భావము నేర్చుకొని అబ్బబ్బా ఎంత కష్టం గుండెలు బాదుకొని
తమ శిష్యులు ఎక్కడ కష్టపడిపోతారో అని చెప్పి ప్రవచనాలతో సరిపెట్టేసే మనస్తత్వం ఉన్నవారు అక్కడక్కడ ఉన్నారట. నేను వినలేదనుకోండి, ఉన్నారట. కానీ ఆలోచించండి, మెడిసిన్, ఇంజనీరింగ్ బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. తెలుగు మీడియంలో చదివిన వారు ఇంగ్లీషు నేర్చుకొని, సబ్జెక్టు నేర్చుకొని, అమ్మో ఎంత కష్టం గుండెలు బాదుకుంటున్నారా? లేదే. ఇంజనీరో డాక్టరో అవ్వాలనేటువంటి గొప్ప ఫలం కావాలనుకునేవారు కష్టపడతారు, నేర్చుకుంటారు. ఈ కాలపు శ్రోతల్లో కూడా, ఆధ్యాత్మిక చింతనకి ఉండేటువంటి శ్రోతల్లో కూడా, ప్రవచనాలు వినేవారిలో కూడా క్యాజువల్గా వచ్చేవాళ్ళు, ఇందాక చెప్పినట్టు మెహర్బానీలకు వచ్చేవాళ్ళు, వందిమాగదులు, ఆడంబరం కోసం వచ్చేవారు, వారిని పక్కకు పెట్టండి. మిగిలిన చాలా మంది తమ తమ గురువుల దగ్గర శ్రమ పడడానికి సిద్ధపడే వెళుతున్నారు. అంతేకాదు, మెహర్బానీలకి వచ్చిన వారి కోసం వక్త తన ప్రవచనాన్ని గాలిలో తేల్చేస్తే నిరాశ పడిపోయి ఉస్సురంటూ వెళ్ళిపోతున్నారు కూడా. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు సుమండి. ఒకటి, మనం కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. ఏ భాషలో చదివినా భావం తెలియడం ముఖ్యమే, అందులో ఏమీ సందేహం లేదు. కానీ భావం తెలియడమే ముఖ్యమని చెప్పి ఆ ఉద్దేశంతో మూల పదాలు వాడవలసిన అవసరం లేదా అనుకుంటామా ఎక్కడైనా? చాలా గహనమైన సిద్ధాంత విషయాల్ని కూడా సామాన్యులకి అరటిపండు ఒలిచి చేతిలో కాదు, నోట్లో కూడా పెట్టగలిచిన సామర్థ్యం ఉన్న మహానుభావులు కూడా వారి వారి ధనుర్మాస వ్రత అనుష్ఠానంలో ఆండాళ్ళు అనుగ్రహించిన తిరుప్పావైని కాక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇంకొక కబవు రాసినటువంటి తెలుగు అనువాద పాటలని సేవాకాలం చేసి వారి వారి సన్నిధిలో వినిపిస్తున్నారా? లేదు కదా. మంగళాశాసనంలో సంస్కృత శ్లోకాలని వినిపిస్తారు, కానీ మంగళహారతి పాటలు వినిపిస్తున్నారా? శాత్తుమరుల్లో తమిళ భాషలో ఉండేటువంటి తప్ప తెలుగు పద్యాలో లేకపోతే ఇంకోటి అనువాదాలను వినిపిస్తున్నారా? లేదు కదా. అందుచేత అమ్మో ఇతర భాషా పదాలు నేర్చుకోవడం కష్టము, అమ్మ బాబోయ్ అనేది అపోహ. చాలా సులువుగా వస్తుంది. ఫలం కావలసిన వాడు కొంచెం కష్టపడతారు. ఏమండి, ఫలానికి దగ్గర దారులు ఎప్పుడూ ఉండవసమండి. శ్రమపడవలసిందే, కష్టపడవలసిందే. అడగండి పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళని. దగ్గర దారులు ఏమి ఉండవు, అంతే. ఫలం వద్దనుకున్నావు, నీ ఇష్టం, ఎలా కావాలంటే అలా చెయ్యి. భగవద్ ఆదేశాల్ని, పూర్వాచార్యుల క్రమాన్ని చక్కగా ఎరిగినటువంటి చాలామంది ఈనాడు అదే చేస్తున్నారు. మీరందరూ కూడా దానినే కోరుకోండి. దేనిని? పూర్వాచార్యుల గ్రంథాలని పదం పదం, వాక్యం వాక్యం తెలుసుకోవాలని కోరుకోండి. అయితే ఏమండి, అనువాదంలో ఉండేది సులభంగా అర్థమవుతుంది కదా అంటారా? నిజమే, సులభంగా అర్థమైతే అవ్వచ్చుగాక. కానీ మూలంలో ఉండే ఇంపు సొంపు అనువాదంలో రావడం అనేది చాలా కష్టం. మనం ఎంత పండితులమై, ఎంత గొప్పదైనటువంటి వక్తృత్వ సామర్థ్యం, ఆరిటర్స్ అయినప్పటికీ కూడా ఈ ఇంపు సొంపు వేరు, ఆ ఇంపు సొంపు వేరు, కంపారిజన్ ఉండదు. అంచేత పూర్వాచార్యుల ఇంపు సొంపుని పరంపరగా తనని ఆశ్రయించినటువంటి వారికి అందించాలనుకునేటువంటి వారు దాన్ని వదలడానికి వీల్లేదు. అయితే సమస్య ఏంటంటే, ఆ ఇంపు సొంపుని కాకుండా అనువాదంలో కొత్త ఇంపు సొంపుని, తమదైన ఇంపు సొంపుని ఇచ్చేటువంటి వారికి ఒరిజినల్లోంచి కొంత వంపు కూడా వచ్చేస్తుంది సుమండి. నారనా నీరాడవారాయ్
అని పెరియాళ్వార్లు పిలిచినటువంటి పిలుపులో ఉండే మాధుర్యం దాని ప్రవచనంలో నారాయణ స్నానం చెయ్యాలని చెప్పి నువ్వు రా అని అంటే ఉంటుందా? అప్పుడేం చేయాలి? ఈ వక్త ఆ మూలం చెప్పకూడదు అనుకుంటే తనంత తానుగా ఒక మాధుర్యాన్ని దాన్ని కల్పించగలగాలి. వాగ్గేయకారులు ఉన్నారు, లేకపోలేదు, మహానుభావులు ఉన్నారు వాగ్గేయకారులు. ఏదోను గంగా నది పారుతూ ఉంటే సులభంగా నీళ్లు దాహం తీర్చుకోక పక్కని బోరు వేసుకొని ఆ బోరులోంచి నీళ్లు తాగుతానంటే అయ్యో పాపం అనుకోవాలి, అంతే. అందుచేత ప్రవచన ధోరణిలో మాధుర్యాన్ని కొంత వెతుక్కోవలసి వస్తుంది. మూల పదాలను మేము చెప్పము అని అనుకుంటాను. తెలుగులో పోతన గారి భాగవతం ఉన్నది. ఆ మాధుర్యం ఇంకెక్కడ వస్తుందండి? ఆ పద్యాలను ఉట్టగించుకుంటాను, చెప్పకుంటాను. మీరు ఏది భాగవతం ప్రవచనం చెప్పండి, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. అంటే తెలుగు అయినా, తమిళమైనా, సంస్కృతమైనా, ఏ భాషలో అయితే ఒరిజినల్గా అవన్నీ కూడా రచించబడ్డాయో ఆ మాధుర్యం ప్రవచనంలో ఎంత కష్టపడ్డా రాదు. ఇక మాధుర్యం లేకపోయిన తర్వాత రసహీనం అయిపోదు. స్తోత్రాలని చదివేటప్పుడు మనం సుందరకాండలు అవి పారాయణ చేసినప్పుడు ఇది ఫలానా ఋషి ప్రోక్తమండి, ఆ ఋషి చదివిన స్తోత్రం లేకపోతే ఋషి రాసినటువంటి గ్రంథాన్ని ఎందుకు చదువుతాం మనం? ఋషుల గొప్పతనం వల్ల వారి రచనల్లో వారికి తెలియకుండానే మంత్ర బీజాక్షరాలు ఒదిగి ఉంటాయి కనుక. అందుకోసం సుందరకాండ పారాయణలు చేస్తామా? ప్రవచనాల్లో సుందరకాండవి మనం ఏమోనో కోట్ చేస్తూ వెళతామా? ఆళ్వార్లు ఋషుల కన్నా తక్కువారా ఎక్కువారా? మరి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి గ్రంథాల్లో బీజాక్షరాలు ఉండవనేనా మన ఉద్దేశం? మరి ఆ వెనక నువ్వేం చేసినటువంటి ఆచార్యులు, పిళ్ళలోకాచార్య స్వామి వారు, మనవాళ్ళ మహాములు, వీరి రచనల్లో కూడా బీజాక్షరాలు లేవనే మన ఉద్దేశమా? మనకి ఏది కావాలంటే చెప్పుకోవచ్చు, కానీ అవెందుకండి చదవడం అని. భగవంతుడు సంతోషించాడు కనుక వారి వారి రచనల్లో చక్కనైనటువంటి బీజాక్షరాలు ఒదిగి ఉన్నాయి. మరి భగవంతుడు సంతోషించినటువంటి ఆ పదాలని మనం తిరిగి పలుకుతే మళ్ళా ఆయన సంతోషిస్తాడు తప్ప మనకి తోచిన పదాలను వేసిస్తే అది భగవంతుడి కైంకర్యం ఎందుకయింది? అసలు నిజానికి వారందరూ భగవదనుగ్రహ పాత్రలు అయినారు కనుకనే ఎప్పుడో పిళ్ళలోకాచార్య స్వామి వారు 14వ శతాబ్దమో ఇంకా వెనకనో చెప్పినటువంటి 6-7 శతాబ్దాలైంది ఇంకా రచనలు నిలబడి ఉన్నాయి. మనవో నెట్లో ఎవడు ఎప్పుడు డిలీట్ కొడితే అప్పుడు పోతాయి, అంతే. మరి భగవంతుని ప్రీతిని పొందడం వల్ల కదా ఆ రచనలు అలా ఉన్నాయి. అంచేత మనం కూడా ఆ పదాలని, ఆ వాక్యాలని మళ్ళా మనం ఉచ్చరించి హితం కోరినట్టు తనకి హితం కలుగ చేయమని వచ్చినటువంటి వారి చేత ఉచ్చరింప చేస్తే కదా భగవంతుడు సంతోషిస్తాడు. చేత భావమే ప్రధానం అని చెప్పి పొరపాటు పడకండే. మీరు మన పూర్వాచార్యుల మూల గ్రంథాలని మూలపడేయకండే. ఆ ప్రయత్నాన్ని హర్షించకపోవడమే కాదు, అడ్డుకోండి. అది మన ధర్మం. మన ధర్మాన్ని మనం పాటించాలి. సనాతన ధర్మం అంటే ఏమిటండి? భూతకాలమో భవిష్యత్తు కాలమో కాకుండా ఎల్లవేళలా ఎల్లప్పుడూ ఉండేదని కదా. దాన్ని వాళ్ళ మూల గ్రంథాలని మూలపడేస్తామంటామా? తప్పు కదూ. అయితే ఒక మాట చూడండి, జాగ్రత్తగా చూసుకోవాలి. అపచారాలు జరగకూడదు. అపచారం అంటే చెప్పుకునే ముందు భగవద్ అపచారం, భాగవతాపచారం, ఆచార్యాపచారం అని 3 రకాలట పెద్దలు చెప్పారు. అంటే ఏ మూల గ్రంథాలు మనం చదవనక్కర్లేదు అనుకుంటున్నామో ఆ మూల గ్రంథంలో చెప్పిన విషయం నేను చెప్తున్నాను. భగవతాపచారం ఏమిటో మనకి తెలిసిపోతుంది, సులువుగానే తెలిసిపోతుంది. భగవంతుడికి చేసే అపచారాలు, ఈ భాగవతాపచారాలు, ఆచార్యాపచారాలు అనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంత గబుక్కుని గుర్తించలేం మనం.
తప్పించుకోలేం కూడా. అసలు అపచారం అంటే ఏమిటి? అపచారం ఎందుకు, నెగిటివ్ మనం మాట్లాడుకోవడం. కైంకర్యం అంటే ఏమిటో ముందు చెప్పండి. చాలా సింపుల్. ఏ పని మనం చేస్తామో భాగవతోత్తములో, భగవంతుడో, ఆచార్యులో వారి వారి మనస్సులు సంతోషిస్తాయో వాటిని కైంకర్యం అని అంటారు. అపచారం అంటే తద్విరుద్ధం. ఏ పని చేస్తే వారి వారి మనసులు నొచ్చుకుంటాయో వాటిని అపచారాలు అంటారు. కైంకర్యం చేస్తే చేశాం, చేయకపోతే మానేం. అపచారాలు మాత్రం జరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిమా. ఏదో నా కంఠం వినాలని అనుకున్నటువంటి వారికి నేను మంచి చెప్పకుండాను ఏదో చెప్పేస్తే ఎలాగా? అంచేత వినండి, మన వలన అపచారాలు జరగకుండా చూసుకోండి. ఎంతెంత సూక్ష్మంగా ఉంటాయో ఒక్క ఉదాహరణ చెప్తాను వినండి. ఓ ఆచార్య పురుషులు ఉన్నారనుకుందాం. వారు చాలా మందికి పంచ సంస్కారాలు కటాక్షించారు అనుకుందాం. అలా పంచ సంస్కారాలు వారి దగ్గర పొందినటువంటి వారిలో కొంతమంది అంటే ఆయనకి చాలా ప్రీతి. వారికి మరిన్ని వివరాలు, మరిన్ని రహస్యాలు చెప్దామని స్వయంగా బోధించాలని ఆయనకి చాలా కోరిక. అయితే సమయాలు కలిసి రాక ఆలస్యం అవుతోంది. అలాంటి సందర్భంలో ఒకనాడు ఈయన ప్రీతి చెందేటువంటి శిష్యుల్లో ఒక ఆయన హఠాత్తుగా వచ్చి, ఏమండి ఫలాని వారి దగ్గర ఫలాని రహస్య గ్రంథాలు నేర్చేసుకున్నానండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఈ ఆచార్య పురుషులు ఏమంటారు? బయటికి తెలియనివ్వరు, కానీ మనసు చివుక్కుమంటుంది. నేను వివరిద్దాం అనుకున్నానే, వీడి గురించి నాకు తెలుసు కదా, ఎలా చెప్తే వీడికి అర్థమవుతుందోనో, వీడు ఎక్కడికో వెళ్ళి నేర్చుకో వచ్చేసాడు, సరేలే పోనీ మంచిదేను అని అనుకుంటారు. మరి ఆయన మనస్సు చివుక్కుమన్నప్పుడు అది అపచారమే కదా ఆ శిష్యుడికి. అంచేది ఏం చేయాలి? ఒకవేళ మీరు కానీ మీ ఉత్తారకాచార్యుల వద్ద కాక ఇంకొకరి దగ్గర మీరు మంత్ర అర్థాన్ని పొందాలని చెప్పి మీరు అనుకుంటున్నప్పుడు ముందుగా మీరు ఉత్తారకాచార్యుల దగ్గరికి వెళ్ళండి, వారిని అనుమతి కోరండి. అప్పుడు వారే చెప్తారు, ఎందుకయ్యా నేను చెప్తాను కదా, కంగారు పడకు అని వారే చెప్తారు. అలా కాకుండా మీరు స్వతంత్రించి ఓడిపోయినారనుకోండి, అప్పుడు వీరి మనస్సుని నొచ్చుకునేటట్టు చేసి ఉండవచ్చు. అలాంటి ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ రాకుండా, ఆ అవకాశం రాకుండా మీరు జాగ్రత్త పడద్దు. అందుచేత అనుమతి లేకుండా, మంత్రాన్ని లభింపచేసిన వారి అనుమతి లేకుండా మంత్రార్థాల కోసం ఇంకొకరి దగ్గరికి పరిగెత్తకండి. అవతల మీకు మంత్రార్థాన్ని చెబుతామని ఉపకారకాచార్యుల విషయంలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన గ్రంథాలు చదువుకున్నవాడే కదా, ఆయనకి భాగవతాపచారం అంటే భయం ఉంటుంది. ఆయనకి భాగవతోత్తములు ఎవరు? మీకు మంత్రాన్ని ఇచ్చిన ఆచార్య పురుషులతో సహా చాలామంది భాగవతోత్తములే వారికి. అందుచేత ఎవరిని అడగకుండా, వారిని అనుమతికి తీసుకున్నావా లేదా అని చెప్పి అడగకుండా త్వర చెప్పేశాడు అనుకోండి వారికి, దానివలన ఆ ఉత్తారకాచార్యుల మనస్సు కాస్త నొచ్చుకున్నది అనుకోండి, అంటే మీ చేత ఆచార్యాపచారం చేయించడమే కాకుండా తను కూడా భాగవతాపచారం చేసేసినట్టే. అమ్మో, మా ఆచార్య పరంపరలో ఇది చాలా భయంకరమైనటువంటి, దారుణమైనటువంటి దోషం కింద పరిగణించేవారు. నేను కూడా అంతే. నాకు భయం, భాగవతాపచారం అంటే చాలా భయం. అందుచేత ఎవరు నా దగ్గరికి వచ్చినప్పటికీ మీ ఉత్తారకాచార్యుల వారిని మీకు అనుమతి ఇచ్చారా అని అడుగుతూ ఉంటాను. కొంతమంది అంటారు, అలాంటి వారు కాదండి, మా మా ఉత్తారకాచార్యులు వారు అందరికీ కూడా ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ నేర్చుకోండి అని చెప్తూ ఉంటారండి అంటారు. కానీ ఈ శిష్యుడి మీద ఆ ఆచార్యులకి, ఆ ఉత్తారకాచార్యులకి ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉన్నదో, ఎంత దగ్గరికి తీసుకోవాలనే కోరిక ఉన్నదో, ఎలాగ ముందుకు
ఆచార్యులు అంటే ఏంటి, గ్రంథాలు చెప్పేవారే అనుకుంటున్నారండి మీరు? కేవలం గ్రంథాలు చెప్పడం కాదు, వారిని దగ్గరుండి చేయి పట్టుకొని పరమపదం వరకు తీసుకొని వెళ్ళే బాధ్యత తనది అని అనుకునేటువంటి వాడి పేరే ఆచార్యులు. ఏవో 4 గ్రంథాలు 4 ప్రవచనాలు చెప్పేసినటువంటి వాడు ఆచార్యులు కాదు. అలాంటి భావం ఒకవేళ వీడి మీద ఉండి అది తెలుసుకోకుండా నేను ఉపకారకాచార్యులు అయిపోవాలని తురతుర సిద్ధపడిపోతే అది ఎంత భాగవతాపచారం, ఎంత ఆచార్యాపచారం. భగవంతుడు సంతోషిస్తాడండి అలాంటివి చేస్తేను. అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. చెప్పానుగా, కైంకర్యాలు చేస్తామో చెయ్యమో మనకి తెలియదు. పిళ్ళలోకాచార్య స్వామి వారు కూడా ఆయన శ్రీవిష్ణుభూషణ గ్రంథాన్ని చెప్పేటప్పుడు, సంప్రదాయ రహస్యాలు చెప్పేటప్పుడు శ్రీరంగంలో కోవిలకి తీసుకొని వెళ్ళి కొంతమందిని మాత్రమే తీసుకొని వెళ్ళారు. ఎవరినైతే వారు చాలా అభిమానిస్తారో వాళ్ళనే తీసుకొని వెళ్ళారు. అక్కడ ఎవరూ లేకుండా చూసి అక్కడ చెప్పడం ప్రారంభించారు. ఇంతలో హఠాత్తుగా ఒక ఆయనేమో స్తంభం చాటించి వచ్చేసరికి తెల్లబోయినారు. ఎవరయ్యా నువ్వు అని కేకలేశారు. ఆయన ఏదో చెప్పాడు, ఆ కథలోకి మనం వెళ్ళడం లేదు. నేననేది ఆ పిళ్ళలోకాచార్య స్వామి వారు అలా కొంతమందిని ఎంచుకొని ప్రత్యేకించి అక్కడికి తీసుకొని వెళ్ళి వారేమోను రహస్యంగా తనకి కలలో స్వప్నంలో భగవంతుడు అనుగ్రహించినటువంటి విషయాల్ని ఆదేశాన్ని చెబుతున్నప్పుడు ఆ శిష్యులలో ఒకడు లేచి, ఏమండి ఇవన్నీ మాకు తెలిసినండి, ఇది వరకు ఫలాని వారి దగ్గర వినేసామండి అన్నారు అనుకోండి, చివుక్కుమందు మనస్సు. ఎందుకండి అక్కర్లేనటువంటి దాన్ని నెత్తిమీద వేసుకోవడం మనం అపచారాల్ని? అందుచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంత్రాన్ని పొందడానికి మీ ఇష్టం, మంత్ర అర్థాన్ని పొందడానికి మాత్రం మంత్రాన్ని ఇచ్చినటువంటి వారి అనుమతి లేకుండా లేదు. అందరికీ మంత్రాన్ని ఇచ్చే మా శిష్యుల మీద మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానాలు ఎవరి మీద ఉండవు, ఎవరు ఎక్కడైనా నేర్చుకోవచ్చు అని ఎవరైనా వారిని ఒక పేపర్లో పబ్లిష్ చేసేయమనండి, ఇంక ఇబ్బంది ఏముంది? అప్పుడు ఇంకా ఆచార్యాపచారమో భాగవతాపచారమో జరిగిపోయిందనేటువంటి శంక లేకుండా ప్రతి వాళ్ళు హాయిగా నిశ్చింతగా ఉంటారు. మా ఆచార్య పరంపరలో మాత్రం మేము ఇలాగే చేస్తాం. ఎందుకని? పూర్వాచార్యుల మీద మాకు నమ్మకం ఉన్నది. వారి అడుగుజాడల్లో నడవడమే శ్రేయోదాయకం అని చెప్పి మేము బాగా నిర్ణయించుకొని ఉన్నాం. ఆ విషయాన్ని మీరందరూ, మరి ఈ వాట్సాప్ గ్రూపులో ఉన్న వారందరూ కూడా మా ఆచార్య పరంపర వారే కదా, పొరపాటుని ఈ ఆడియో వెళ్ళిపోతే నేనేం చెప్పలేను. కానీ లేకపోతే మనం అందరం ఒక ఆచార్యుల దగ్గర వాళ్ళమే. మీకోసం చెప్తున్నాను ఈ ఆడియోలో, ఏమండి తొందరపడకండి అని చెప్పేసి. అసలు ఇంకోటి ఏమిటో తెలుసా, చాలా మాలు నేను చెప్పాను, 100 మాలు చెప్పాను, మీరు వినే ఉంటారు, జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆచార్యులు అనేటువంటి వాడు ఒక సింగిల్ పర్సనాలిటీ కారుసమండి. భాగవతోత్తములు అంతే, సింగిల్ పర్సనాలిటీస్ కారు. అయ్యో పెరుమాళ్ళు కూడా అంతే. పెరుమాళ్ళు ఒక వ్యవస్థ, పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ 5 కలిపితేనే ఒక వ్యవస్థ. అంచేత ఇందులోనూ ఒకరి కైంకర్యం చేసుకుంటే మిగిలినటువంటి వారికి కైంకర్యం అవుతుందని ఎలా అనుకుంటామో, ఒకరికి అపచారం చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అపచారమే. నాకు పరవాసుడు కావాలి, అర్చామూర్తిని తోసేస్తానంటేనే ఒప్పుకోడు ఆయన. అలాగే భాగవతోత్తములు కూడాను, అదొక సెట్, అదొక వ్యవస్థ. ఒక భాగవతోత్తముడికి నేను అపచారం చేసినా పర్వాలేదంటే కుదరదు, మొత్తం అందరు భాగవతోత్తములకి చెందుతుంది. అలాగే ఆచార్య పరంపరలో కూడా అస్మద్గురుభ్యో నమః దగ్గర నుంచి వరసగా అసెండింగ్ ఆర్డర్లో, కానీ శ్రీధరాయ నమః దగ్గర నుంచి డిసెండింగ్ ఆర్డర్లో చూసినప్పటికీ కూడా ఒకరికి అపచారం చేస్తే మిగిలిన అందరికీ అపచారం జరిగినట్టే. మీకు ఉపకారకాచార్యులో ఉత్తారకాచార్యులో అస్మద్గురుభ్యో నమఃలో ఉంటారు.
అక్కడ అపచారం చేస్తే పర్వాలేదు, పూర్వాచారులు ఏమీ అనుకోకండి. అలాగే పూర్వాచార్యుల గ్రంథాలన్నీ మూలపడేస్తామంటే ఇదిగో ఈ బేసిక్గా మీ ఎదురుగుండా ఉండేటువంటి ఆచార్యులు కూడా మనసు నొచ్చుకుంటుంది. మీకు ఆ విషయం తెలుసునో తెలీదు. ఈ ఉత్తారకాచార్యులో ఉపకారకాచార్యులో కూర్చోబెట్టి మిమ్మల్ని మీకు ఏదో చెబుతుంటే మీరేమోను నాకు ఇవేమీ చెప్పద్దండి అని లేచి వెళ్ళిపోయినారనుకోండి, ఆయన మనసుని చివుకుమంటుందా? మరి పూర్వాచార్యుల గ్రంథాలు కూడా వారు జీవించి లేరు కనుక, భౌతిక శరీరంతో లేరు కనుక వారి కోశాలన్నీ పక్కన పడేస్తామంటే వారి మనసులు చివుకుమనవు? నిత్యసూరుల కింద పరమపదంలో వారు వేయించేసి ఉన్నా ఇలాంటి కాలక్షేపాలు, తిరువారాధనలో, కైంకర్యాల్లో అవుతున్నప్పుడు వారందరూ కూడా అదృశ్యంగా ఉండి ఆ భగవద్ అనుభవాన్ని వారు కూడా పంచుకుంటారు. ఈ ఆచార్య శిష్య ఇంటరాక్షన్ నడుస్తున్నప్పుడు అని మనకు బోలెడు మాళ్ళు నేనే చెప్పాను, మీకు పెద్దలందరూ చెప్పారు, విన్నారు. అందుచేత ఆచార్యాపచారానికి భయపడండి, భాగవతాపచారానికి భయపడండి. ఇంకా మరి భగవతాపచారం చెయ్యరు. ఇంతే భగవంతుడు తనకి అపచారం చేస్తే వీళ్ళు పట్టించుకోట, వీళ్ళిద్దరికీ చేస్తే మాత్రం ఒప్పుకోట. అది నా భయం. అందుకని నేను ఖచ్చితంగా పెర్మిషన్ తీసుకొని రావాల్సిందే అని అంటాను. మీరందరూ అలాగే చెయ్యండి. చాలా సంతోషం. నా కంఠం వినాలని కోరుకున్నారు. నా కంఠం నా వశంలో ఉన్నంతకాలమే కదా నేను ఏమైనా చెప్పగలను. మీరు కూడా నా మీద అభిమానం ఉన్నంత కాలమే కోరుకుంటారు, ఏమండి ఏమైనా చెప్పండి అని. అన్నీ అశాశ్వతమే ఈ లోకంలోను. చాలా సంతోషం, మీరు అడిగారు, నేను పంపించగలుగుతున్నాను. శుభంగా ఉండండి, సుఖంగా ఉండండి, పెరుమాళ్ళ అనుగ్రహం పొందండి, అంతకన్నా భాగవతత్వముల అనుగ్రహం పొందండి. మీరు ఎవరిని ఉత్తారకాచార్యులుగా, ఉపకారకాచార్యులుగా మీరు భావించారో వారి అనుగ్రహాన్ని పొందండి. అంత సుఖంగా ఉండాలి. స్వస్తి.